ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అంతా కూడా వరదలతోటి మునిగిపోతుంది. నార్త్ ఇండియాలో కూడా చాలా వరదలు వస్తున్నాయి. తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ కూడా పెద్ద పెద్ద వరదలు వచ్చేస్తున్నాయి. అటు గోదావరి వరదలు చూస్తుంటే నిలవడానికి నీడ లేదు. అమలాపురం డెల్టా ఏరియా అన్న డెల్టా జిల్లా అని ఉన్నది, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా చూస్తుంటే మనస్సు కరిగిపోతుంది. ప్రజలు అప్పుడే 15 రోజులు బట్టి నీటిలో ములుగుతున్నారు. ఇల్లులన్నీ కూడా మునిగిపోయాయి. పశువులకు తిండి లేదు, మనుషులకు తిండి లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా గోదావరిలో 15 లక్షల క్యూసెక్లు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీరు వదులుతుంటే ఈ డెల్టాలో ఉన్న ప్రదేశాలన్నిటికీ కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా పోలవరం డ్యామ్ ఎత్తుగా కడితే ఇంకేమైపోతాయో. ఈ గ్రామాలన్నీ ఇంచుమించు 30-40 డెల్టాలో ఉన్నటువంటి గ్రామాలన్నీ, లంక గ్రామాలన్నీ ఎక్కడికైనా రీహాబిలిటేట్ చేయవలసిన పరిస్థితి వస్తుందేమో అని అనుమానంగా ఉన్నది. అటు భద్రాచలం చూస్తుంటే అక్కడ మునిగిపోతున్నాయి. డ్యామ్ ఎత్తు కట్టే సరైన ఎత్తుకి సరిపడా డిజైన్ ఎత్తు కట్టపోయినప్పటికీ కూడా మునిగిపోతున్నాయి. అక్కడ విలీన గ్రామాలు 12 మండలాలు ఏవో ఉన్నాయి తెలంగాణ నుంచి వచ్చినవి, అవి మునిగిపోతున్నాయి. భద్రాచలం దగ్గర 2-3 మండలాలు ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. వాటి పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఈ బడ్జెట్లో, సెంట్రల్ బడ్జెట్లో కూడా ఏం చేయాలంటే ఫ్లడ్ మినిస్ట్రీ అని ఒక విభాగం పెట్టాలి. ఒక మినిస్ట్రీ ఫారం చేయాలి. ఫ్లడ్స్ డిజాస్టర్ అని ఉంటుంది. డిజాస్టర్ అంటే అనేక డిజాస్టర్లు, గాలి, డ్రౌట్ వస్తుంది, ఫ్యామిన్ వస్తుంది. ఇప్పుడు ఇంత వర్షాలు కురుస్తున్నాయి. అనంతపూర్లో మొక్కలు వేయడానికి, వేరుశనగ విత్తనాలు వేయడానికి కూడా అక్కడ దారి ఏమీ లేదు. దున్నేసి అట్టే పెట్టారు. విత్తనాలు చల్లాలంటే జల్లితే పాడైపోతాయి, వర్షాలు లేవు. అక్కడేమో ఫ్యామిన్ అంటే అక్కడేమో డిజాస్టర్. దేశం ఆర్థికంగా ఎంత బాగుపడుతున్నా కూడా ఎంత వెనుకబాటుతనం ఇప్పుడు నేచురల్గా వస్తుంది. నేచర్ కూడా మనకు సహకరించడం లేదు. రోజు తుఫాన్లే, వారానికి మాట వచ్చి, లేకపోతే 15 రోజులకో 20 రోజులకో వచ్చి తుఫాన్లు రోజు అప్పుడే 15 రోజులు పట్టి మన తెలంగాణని ముంచేస్తున్నాయి, ఇటు ఆంధ్రాని ముంచేస్తున్నాయి. ఈ ప్రజల్ని నీడ లేకుండా, నిలవడానికి లేకుండా, ఇంట్లో నివసించడానికి లేకుండా, బట్టలు లేకుండా, ఆహారం లేకుండా ఎలాగుంటున్నారో అసలు తెలియడం లేదు. ఇక్కడ అమలాపురం డెల్టా ఏరియాలో ప్రజలందరూ కూడా ఎలాగుంటున్నారో తెలియని, పశువులకు గడ్డి లేదు, తిండి లేదు, నీళ్ళు లేవు, వాటర్ తాగాలి. అంతా నీరే, కానీ ఆ బురద నీరు ఏం తాగుతారు అని చెప్పి మంచినీళ్ళు సప్లై చేయాలంటే పడవల మీద పట్టుకెళ్తున్నారు. మొన్న ఒక యాక్సిడెంట్లో ఒక పడవ కూడా మునిగిపోయి 5 అందరూ అందులో కొట్టుకుపోయారు. ఒకడు చచ్చిపోయాడు, మిగతా వాళ్ళు బతికారు, నెమ్మదిగా ఒడ్డుకు చేరారు. చాలా దయనీయంగా ఉన్నది. ఈ పరిస్థితిని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిశీలించి, ఎప్పుడో వరదలు తగిలేక ఫ్లడ్ డ్యామేజ్లని మన ఆంధ్ర ప్రభుత్వం ఎప్పుడో సబ్మిట్ చేస్తారు. వరదలు పోయిన నెలలకి అన్నీ చూసి ఇంత నష్టం వచ్చిందని వాళ్ళు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నెల పోయాకో 2 నెలలు పోయాకో పంపుతారు ఒక కమిటీని. ఆ కమిటీ వచ్చేసి హెలికాప్టర్లో తిరిగేసి అప్పుడు చూసేసి ఏమీ లేదంటారనమాట. ఇప్పుడు ఫ్లడ్ ఉన్న ఏరియాలో అనేక రకాల మనకి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి. వాటితోటి అన్ని ఫోటోలు తీసి ఈ ఫ్లడ్ డ్యామేజ్లన్నీ కూడా కనిపెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని దీనికి సహాయం చేయాలి. అంతేగాని స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు. పాపం డబ్బు లేదు, ఆర్థికంగా వెనకబడి ఉన్నది. అందుచేత సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుందని, దీనికి సరైన ఒక సపరేట్ ఒక వింగ్ని ఫారం చేయాలి. మన తెలుగుదేశం ఎంపీలు అందరూ కూడా మన పార్లమెంట్లో దీని గురించి ఆర్గ్యూ చేసి ఒక సపరేట్ ఒక విభాగాన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కాదు, ఇతర నార్త్ ఇండియాలో ఎక్కడ వచ్చినా కూడా, బీహార్లో వస్తున్నాయి, అది అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నాయి, త్రిపుర, మన అస్సాము వచ్చి వరదలు చూస్తుంటే చాలా దయనీయంగా కనపడుతుంది. అందరూ కూడా సఫర్ అయిపోతున్నారు. దీనికి సపరేట్ విభాగం ఉండాలి. బడ్జెట్లో దీనికి సగం భాగం పెట్టేయాలి. అసలు రూపాయి ఎలాగొస్తుందని పెట్టారే తప్ప రూపాయి ఎలా ఖర్చు అవుతుందని సెంట్రల్ బడ్జెట్లో పెట్టలేదు. ఆ రూపాయిని ఈ విధంగా ఒక 50 పైసలు కూడా, ఒక రూపాయిలో ఒక 50 పైసలు భాగం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఫ్లడ్స్, తర్వాత డ్రౌటు, తర్వాత సైక్లోన్స్, ఈ విభాగా నష్టపరిహారాలకి ప్రైవేట్గా బడ్జెట్లో ఒక బడ్జెట్ ప్రావిజన్ పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ అని తెలియజేసి గవర్నమెంట్ను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.